తెలంగాణ గొంతుకల ఆలోచన మేరకే మేనిఫెస్టో చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరిట ఈ హామీ పత్రాన్ని పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆవిష్కరించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమి చేయనున్నారనే విషయాలని ఈ మేనిఫెస్టోలో వివరించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్రంలో ఇవన్నిటిని మనం ఏర్పాటు చేసుకోవాలని వారి అనుమతితో ఈరోజు ఈ మేనిఫెస్టోలో 5 న్యాయాలు 5 న్యాయ 25 గ్యారెంటీతో పాటు తెలంగాణకు ఈ ప్రత్యేక హామీలు ఈ మేనిఫెస్టో ప్రకారం ప్రజలందరికీ చేరే కావాలని రాబోయే ఈ 9 రోజుల కాలం పాటు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు మరి ప్రతి ఇంటికి వెళ్లి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ హామీలు ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగానైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తూ కేవలం 3 నెలల కాల వ్యవధిలో ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన సంబంధించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఎప్పుడూ లేని విధంగా 4 గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈరోజు వారి మన్ననలను పొంది మరి 15 పార్లమెంటు సీట్లు తీసుకురావడానికి ప్రయత్న భాగంలో ఆర్నిశలు కృషి